అసలే కోతి అది కళ్ళు తాగితే అబ్బో మామూలుగా కోతిని తట్టుకోలేము. ఇక అది కళ్ళు తాగితే ఎడ తట్టుకుంటావు? అటు దుంకుతుంది, ఇటు దుంకుతుంది, అది పట్టుకపోతుంది, ఇది పట్టుకపోతుంది. అయితే అన్ని కోతులు అట్లా ఉంటాయి కావచ్చు, కానీ గిడో కోతి మాత్రం అసలే అది కోతి. అది వంటింటి పనులు చేస్తే అబ్బా ఏ అమ్మ కూడా పనికిరాదుల్లా. ఏంది కోతి వంటింటి పనులు చేస్తుంది అంటే నమ్ముతలేరా? అరే సూడూరి కావాలంటే వంటింట్లోకి వచ్చి బోళ్ళు బొచ్చలు ఎత్తేసి ఏది కనబడుతుంది ఎత్తుకపోయే కోతులను చూసినాం గాని వంటింట్లో పనులు చేసే కోతులు కూడా ఉంటాయా అయినన్నా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇంకో చూడుండ్రి గీ కోతి ఎంత ముద్దుగా చపాతీ చేస్తున్నదో. అరే సేమ్ మనుషులు చేసినట్టే చేస్తున్నది కదా. అవునుల్లా, ఈ కోతి చపాతీ ముద్దని లాటిచ్చి చపాతీ చేస్తే ఇంకో ఈ అక్క కాలుస్తున్నది వాటిని. మరి చపాతీలు చేసినాక ఈ గిన్నెలన్నీ కడగాలి కదా, అవి కూడా ఇంకో ఈ కోత కడుగుతున్నది. ప్లేట్లు గిన్నెలు అన్ని తోముతున్నది. ఇంతేకాదు మసాలాలు కూడా మంచిగా నూరుతున్నది ఫ్రెష్ గా. ఇట్లా అన్ని పనులు అయిపోయినాక ఇంటి తలుపు పెట్టి వండుకుంటున్నది. ఈ కోతి పేరు రాణి, ఈ అక్క పేరు సంధ్వ, రాయ్ బరేలి వీళ్ళది. ఇట్లా ఇంటి పనులు వంట పనులు మంచిగా చేసి ఇంకో ఈ అక్కకు సాయం చేస్తుంటది ఈ కోతి. ఎంతైనా పనిగలదే ఉన్నట్టున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. మరి దీన్ని వీళ్ళు ఎన్ని రోజుల నుంచి పెంచుకుంటున్నారో, ఎట్లా ఈ పనులు నేర్పించిర్రో గాని అబ్బా ఇంట్లో మంచి చేసే పనంతా చేస్తున్నదుల్లా. నిజంగా దీన్ని చూస్తుంటే మాకు కూడా గిసంటో కోతి ఇంట్లుంటే ఎంత పని తప్పునో అనిపిస్తున్నది కదా అక్కలు వదినలు.